నేను ఓకే కాదండి. ప్లీజ్ ప్రధానంగా జేపీ గారు చెప్పేది ఏంటంటే ఒక విశాలమైన భావజాలంతో, విశాలమైన దృక్పథంతో వారు చెప్తున్నారు. కానీ అది ఆ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకముందు 1932లో జాగ్ పాక్ తోడక్ మండల్ అని చెప్పేసి ఇప్పుడున్న లాహోర్లో ఒక సభ జరుగుతుంటే దానికి అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అని ఒక పుస్తకం రాశారు. అంటే అదొక స్పీచ్ యాక్చువల్గా. ఆ స్పీచ్ ఎప్పుడు కూడా డెలివర్ కాలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ జాగ్ పాక్ తోడక్ మండల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్పీచ్ని ఒప్పుకోలేదు. సో ప్రధానంగా ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించాలంటే శాస్త్రాలను దగ్ధం చేయాలి. శాస్త్రాలను దగ్ధం చేస్తే తప్ప ఈ కుల వ్యవస్థ నిర్మూలన కాదు. బికాస్ క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్స్ ఎ డివిజన్ ఆఫ్ లేబరర్స్, దట్ టు పర్మనెంట్ division of laborers, immutable and kind of permanent division of laborers. అందుకొరకు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఒక చాలా విశాలమైన దృక్పథంతో కుల వ్యవస్థ నిర్మూలించబడాలి అనడం ఇంప్రాక్టికల్ అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ కులాలను కొన్ని కేటగిరీలుగా విభజించడం జరిగింది రాజ్యాంగబద్ధంగా. ఆ కులాలకు వాళ్ళకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కావాల్సిందే. దాని తర్వాత ఒక తల్లికి 3 బిడ్డలు పుడితే ఒక బిడ్డ అనారోగ్యంతో, లేకపోతే స్టిల్ బార్న్ బేబీ, లేకపోతే చాలా వీక్గా పుడితే ఆ బిడ్డను ఇంక్యుబేటర్లో పెట్టి ఆ బిడ్డకు వచ్చే అన్ని సదుపాయాలను కూడా పూర్తిగా ఇచ్చి ఆ బిడ్డ ఆన్ పార్ విత్ మిగతా 2 బిడ్డలకు వచ్చేంత వరకు కూడా కాపాడతారు. కాపాడిన తర్వాతనే వాళ్ళని ఒక లెవెల్కు తీసుకొని వస్తారు. సో ఆ పరిస్థితి ఈరోజు నేను ఇంతకుముందే చెప్పాను, ఒక రజక కులము, ఒక బీసీ కులాల్లో, ఎస్సీ కులాల్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళ చంటి పాపతోని దేవాలయం పోతే, నిన్న అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చేంత కూడా దేవాలయంలో పోతే వాళ్ళను పిచ్చి పిచ్చి కొట్టి ఆ బిడ్డ చనిపోయింది, చిన్న 2 నెలల పసిపాప. ఆ పరిస్థితి లోపల మనం ఈ విధంగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదని నేను. మొట్టమొదటిది, అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజల కోసమా, పోటీ చేసేవాళ్ళ కోసమా? మన ఆలోచన, మన చర్యలు ఎప్పుడు కూడా పెత్తందారుల కోసం ఉంది. పెత్తనం చేసేవాడికి వచ్చింది. వాడు అక్కడ కూర్చున్న తర్వాత ఏం చేస్తాడని ఆలోచించట్లా. వాడు దోచుకుంటున్నాడు, నాకు దోచుకునే హక్కు కావాలంటున్నావు. దోపిడీ ఎలా తొలగించాలో ఆలోచించడం. మౌలికంగా ప్రజాస్వామ్యం ప్రజల కోసం. ఎన్నికల్లో ఎవడు నెగ్గుతాడు కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందని చెప్పింది ప్రజాస్వామ్యానికి మూలం. ఆ ప్రజల్ని పక్కన పెట్టేసి మనం అంతా కూడా పైన మాట్లాడుకుంటున్నాం. రెండోది, సహజ నాయకత్వం ఎదగాలి అని చెప్పంటే మీకు ఎన్నికల్లో అందరికీ ప్రాతినిధ్యం వస్తూ అదే సమయంలో కులాల ప్రమేయం లేకుండా, లేకపోతే కుల వివక్ష లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించాలి. అంతే తప్ప కమ్యూనల్ ఎలక్టరేట్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. ప్రపంచంలో ఒక్క దేశంలో చూపెట్టండి. ఆ ఉన్న చోట పొరపాటును చేసిన చోట ఛిద్రం కాకుండా, దేశం సర్వనాశనం కాకుండా ఉన్నది ఒక్క దేశాన్ని నాకు చూపెట్టండి ప్రపంచ చరిత్ర. అన్ని దేశాలు విభజనలు ఉన్నాయి, సివిల్ వార్స్ వస్తున్నాయి, దేశాలు అల్లకొల్లం అవుతున్నాయి. అదే మనకు కావాల్సింది, కులం పేరుతోనో మతం పేరుతోనో. మూడోది కీలకమైన అంశంలోకి వచ్చారు ఇందాక ప్రవీణ్. సంప్రదాయంలో మూర్ఖమైన అంధవిశ్వాసాలలో కులతత్వాన్ని పెంచి పోషిస్తుంటే దానికి పరిష్కారం ఎప్పుడు చట్టం మాత్రమే కాజాలదు. మన చట్టాల్లో మన రాజకీయ నాయకులను ఎంతో తిడతాం. నేను బహుశా అందరికంటే ఎక్కువ విమర్శిస్తాను హేతుబద్ధంగా. కానీ భారత రాజకీయంలో గత 75 ఏళ్ళుగా 75 ఏళ్ళుగా అద్భుతమైనది ఒకటి ఉన్నది. అన్ని వర్గాలనే కలపటం ఎట్లా అనేది ఈ దేశంలో అన్ని పార్టీలు కలిసి చేసినాయి. ప్రపంచ చరిత్రలో మరెక్కడా కూడా రిజర్వేషన్ల ఉదాహరణ ఇంత విస్తృతమైన స్థాయిలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి వచ్చేసిన సందర్భం ఇంకొకటి లేదు. ఉదాహరణకి ఈ మధ్య వచ్చింది 106వ సవరణతో వచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషను. దాని గురించి నా అభిప్రాయం నేను చెప్తాను. నాకు అది మార్గం కాదు నా దృష్టిలో, కానీ పక్కన పెట్టేద్దాం. అన్ని పార్టీలు కలిసి వచ్చేసినాయి. అలాగే రాజ్యాంగ సవరణలో 3వ వంతు సవరణలో కేవలం రిజర్వేషన్ల సంక్షేమం జరిగినాయి. అన్ని పార్టీలు కలిసి చేసినాయి, అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా. మీరు ఏదన్నా ఆలోచించండి, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఆ విషయంలో చిత్తశుద్ధి అందరినీ సమన్వయం చేయాలి, అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఒకటే పరిష్కారం కాదు. సమాజంలో ఉద్యమాలు రావాలి. యువత పెళ్లి చేసుకునేప్పుడు తమకు నచ్చిన భాగస్వామిని ఆనందం కోసం పెళ్లి చేసుకోవడం నేర్చుకోవాలి, కులాన్ని చూడకుండా. ఈ పెళ్ళి అనేది ఒక కులం లోపలే ఉండడం, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కొనసాగుతుంది కులం ప్రధానంగా. దానికి పరిష్కారం మీరు 1000 ఏళ్ళు రిజర్వేషన్ ఇచ్చడంలో పరిష్కారం కాదా?
సమాజ సమస్యలకు ప్రతిదానికి రాజకీయం లేకపోతే చట్టం మాత్రమే పరిష్కారం కాదు.